ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగాలు 14, 15, 16. దేవద్విజ గురు ప్రాజ్ఞ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక ఆచార్యుని, పూజ్యునిలైన తల్లిదండ్రులను మొదలుగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సుకు సంబంధించినవి. మనం ఏమనుకుంటాం మామూలుగా అయితే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇది భగవంతుడు చెప్పినా ఏం చెప్తున్నాడు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. యాక్చువల్గా రెండు కరెక్టే, తప్పేం కాదు. ఇక్కడ చెప్తా ఉండేది గౌరవించే దాని గురించి, మనవాళ్ళు చెప్పింది తెలుసుకునే దాని గురించి. పుడతానే తల్లిని తప్ప ఇంకెవరిని చూడడు. పుడతానే తల్లి తెలుస్తుంది. స్టార్టింగ్లో తల్లి దగ్గర తప్ప వేరే వాళ్ళకి పోవాలంటే కూడా ఏడుస్తారు పిల్లకాయలు. ఆ తర్వాత తల్లి ఇది చూడు మీ నాయన అంటే చిన్నగా రాను తండ్రి అంటే కూడా కొంచెం తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో పెరిగినప్పుడు రాను మళ్ళా గురువుని పరిచయం చేస్తారు. గురువు కృపతో భగవంతుడు కూడా పరిచయం అవుతాడు. మొత్తానికి టాప్ మోస్ట్ ఎవరు? భగవంతుడే. అయితే మనం తెలుసుకోవడం అనేది తల్లి నుంచి స్టార్ట్ అయింది. భగవంతుడు ఏం చెప్తున్నాడు? గౌరవం ఇవ్వడంలో ఒకటేసారి భగవంతుడు, బ్రాహ్మణుడు, గురువు, తల్లిదండ్రులు వరుసగా ఉండారు. మనం ఎంటర్ అయినాం, ముందు ఎవరికి నమస్కారం చేయాలి? భగవంతుడికే నమస్కారం చేయాలి ముందు. అసలు రూల్ ఏమంటే భగవంతుడి ముందర ఇంకెవరికి నమస్కారం చేయకూడదు, భగవంతుడికే నమస్కారం చేయాలన్నమాట. ఒకవేళ భగవంతుడు లేడు, బ్రాహ్మణుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, ముందు బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలి. బ్రాహ్మణుడు కూడా లేరు, గురువు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ముందు గురువుకి నమస్కారం చేయాలి. ఓన్లీ తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవచ్చు అన్నమాట. ఈ సీక్వెన్స్ అనమాట. భగవంతుడు చెప్పింది మనం ఇలా ఉండాలి అని చెప్పింది ఆయన అనమాట. ఓం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అందువల్ల బ్రాహ్మణులన్నా గోవులన్నా అంత ఇష్టం అనమాట భగవంతుడి. కాబట్టి ఇక్కడ దేవ ద్విజ అంటే బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక ఆచార్యులు. మ్యాక్సిమం ఈ బ్రాహ్మణుడే గురువుగా ఉంటాడు సహజంగానే. ఏమన్నా మనం బాగా గమనించుకోండి, ఎక్కువ మంది ఎవరు ఉంటారో బ్రాహ్మణులోనే గురువు కూడా ఉంటాడు అనమాట. అందువల్ల చాలా వరకు బ్రాహ్మణి గురువుని వేరు చేయలేము. కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఇలా ఉండాలి అనమాట. సరే, ఇలా తీసుకోవాలి, అలా ఉండాలి. ఇలా మనం సీక్వెన్స్గా పూజ చేసిన తర్వాత శుచిత్వం కలిగి ఉండాలి. అంతర్బాహ్య శుచిత్వం కలిగి ఉండాలన్నమాట. నీట్గా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి, మనం శుభ్రంగా ఉండాలి, శుచిత్వం ఉండాలి, సరళత్వం ఉండాలి. ఎక్కువ ఆర్భాటంగా ఉండకూడదు, సింప్లిసిటీగా ఉండాలన్నమాట. సరళత్వం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా అహింస, శరీరంతో చేసేటి ఎక్కువ హింస చేస్తూ ఉంటాం, అహింస ఉండాలి అన్నమాట. అంటే శరీరంతో చేసేటువంటి పనులు అన్నీ కూడా ఇవన్నీ ఈ విధంగా కానీ చేస్తే అవి తపస్సు అయిపోతాయి. మరి ఈ విధంగా చేసిన తర్వాత వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఎప్పుడైతే శారీరక తపస్సులో పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందో ఆ శరీరం అంతా పవిత్రం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ శరీరం పవిత్రం అవుతుందో ఆ శరీరం ఎక్కడ వెళ్ళినా, అంటే వాళ్ళు ఎక్కడ కాలు పెట్టినా కూడా అంతా పవిత్రం అవుతుంది, మంచి కలుగుతుంది అన్నమాట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇంతవరకు శరీరంతో చేసే పని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నోటితో మాట్లాడే విషయాలు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే, నోటి నుంచి వస్తే సత్యమే చెప్పాలి. సత్యము, ప్రియకరము, హితము, ఇతరులకు ఉద్రేకం కలిగించకుండా ఉండేటువంటి మాటలు మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో కోపం రాకూడదు. ఒకవేళ మనం మాట్లాడితే ఇతరులకు కోపం వస్తుంది అంటే మన మాటలో ఏదో తేడా ఉంది. మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనేటి వాక్కు సంబంధించినటువంటి తపస్సులు అంట. ఏమేమి చెప్పినాడు? సత్యం, అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నిజంకి అంత పవర్ ఉంది అనమాట. ప్రీతికరము, ఒకవేళ నువ్వు నిజం చెప్పినా కూడా అది ఎలా ఉండాలంటే ప్రశాంతంగా చెప్పడం, అంటే మెల్లగా చెప్పడం అన్నమాట. అదేంది మెల్లగా చెప్పడం ఏంటి? చావు కబురు కూడా చల్లగా చెప్పాలి. ఏదో చెప్పినా అనుకో, వాళ్ళు ఏదైనా కొంచెం ఏదైనా హార్ట్ ప్రాబ్లం అటువంటి ఈ చెప్పే మాటకి వీళ్ళే పోతారు. చెప్పేది నిదానంగా చెప్పాలి. అలా చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళకు హితమయ్యేట్టుగా ఉండాలి. ఒకవేళ అది వాళ్ళకు నష్టం కలిగించేట్టుగా ఉంటే నువ్వు చెప్పడం అనేది మంచిది. ఒకవేళ నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉన్నా కానీ అది మంచిది, కానీ వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకు హితంగా కూడా ఉండాలి. ఆ తర్వాత ఇతరులకు ఉద్రేకం కలిగించకుండా ఉండాలి. మనం మాట్లాడే మాట, కొందరు మాట్లాడుతూ ఉంటే రెండు మాటలు మాట్లాడి మూడో మాట మాట్లాడే లోపల ఏడు పడిపోయి ఉంటుంది వాళ్ళ పైన. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళు మనకి మాట్లాడితే వాళ్ళు కోపం వస్తుంది, ఒకసారి వాళ్ళు తెలిసి కొట్టగా కొడతారేమో అని తెలుసు, కానీ నోరు ఊరికే ఉండదు. పోతూ ఉంటారు, పోతా వాళ్ళు గొనుక్కుంటూ పోతూ ఉంటారు. అది ఒక గొనుగుడు టైప్ అనమాట. వెనక ఉండే వాళ్ళు ఊరికే ఉండరు, వింటారు దాన్ని. మళ్ళీ కోపం లేకుండా అంటే ఓకే, కోపం వచ్చింది పోయి కొట్టేస్తారు. నోరు మాట్లాడుతూ ఉంటే వీపు అంట ముక్కు ఉంటుందంట. మాట్లాడేది నువ్వు మాట్లాడుతున్నావు, దెబ్బలు నాకు పడతాయి, వాళ్ళు వీపు విమానం మోస్తుంది నువ్వు మాట్లాడినావంటే అంటారు, చూసినావా అని కొందరు అంటారు. కొందరు పళ్ళు మాత్రం ముక్కుంటాయంట, లోపల నాలుగును వేడుకొని నువ్వు గమనుండి నువ్వే మాట్లాడి లోపల దాముకుంటావు, ఎక్కువ మాట్లాడి పళ్ళు రాలుతాయి అంటారు చూడు. మేము గమనునే కానీ మాకు దెబ్బలు తగులుతాయి మళ్ళాను అని. ఏది ఏమైనా మనం మాట్లాడే ముందర ఇతరులకు కోపం తెప్పించకుండా ఉండే విధంగా మాట్లాడగలిగితే అది మంచిదన్నమాట. అదేవిధంగా ఇంకొకరు మనల్ని ఉద్రేకపరిచే విధంగా మాట్లాడినా కూడా నువ్వు ఉద్రేకపడకూడదు. రెండు అక్కడ, మనం ఉద్రేకంగా మాట్లాడకూడదు, ఇంకొకరు ఉద్రేకం కలిగించే విధంగా మాట్లాడినా నువ్వు ఉద్రేకపడకూడదు. మిగిలినప్పుడు ఏం చేయాలా? ఏం చెప్పాడంటే భగవంతుడు చెప్పినాడు, వేదాలను అభ్యసించడం చేయండి. అంటే భగవద్గీత భాగవతం అనేవి చదువుకోండి, చదువుతూ ఉంటే మంచిది. ఇలా ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు వాక్ శుద్ధి అనేది వస్తుంది. సత్యం మాట్లాడాలి, ప్రీతికరంగా ఉండాలి, హితకరంగా ఉండాలి, ఇతరులకు కూడా అది మేలు జరిగేట్టుగా ఉండాలి, ఉద్రేకం లేకుండా మాట్లాడాలి. కానీ మనం మాట్లాడే మాటలు ఇంకొకరికి ఉద్రేకం కలిగించకూడదు. పవర్ వస్తుంది అనమాట. శుద్ధి, వాక్ శుద్ధి ఎప్పుడైతే వస్తుందో ఏం ఉపయోగం, ఏమి ఇది వాటి వల్ల ఫలితము? శరీరం శుద్ధి వచ్చిన దానివల్ల ఏమైంది, అతను ఎక్కడ అడుగు పెట్టినా అతని చేతుల్లోంచి ఏం తీసుకున్నా కలిసి వస్తుంది. ఆ విధంగా వాక్ శుద్ధి అయితే మాట్లాడింది జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని అంటే అతనికి ఏం తక్కువ వయసులో పోయే పరిస్థితి ఉన్నా కూడా ఆయనకు ఆయుష్ పెరుగుతుంది. మీకు అన్ని భగవంతుడు ప్రభుత్వం అన్నీ బాగా జరుగుతాయి అన్నారనుకో, కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ జరిగిపోతూ ఉంటుంది. సాధువులు కానీ గొప్ప కోళ్ళు వచ్చినప్పుడు అది పనిగా వాళ్ళ దగ్గర పోయి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం అనేది కలిసి వస్తుంది. మనకు తెలియకపోవచ్చు, అప్పటికప్పుడు కలిసి రాకపోవచ్చు, లేదా కలిసి అయినా రావచ్చు, తెలియదు, కానీ అది ఊరికే పోదు. పెద్ద వాళ్ళ ఆశీర్వాదాలు అనేవి. హరే కృష్ణ. ఇవన్నీ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, ఇవన్నీ కూడా భక్తుల సాంగత్యంతో వచ్చేస్తాయంట. మనము ఎక్కడికి వెళితే ఆ సంబంధించిన విషయాలన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. కొంతసేపు భగవంతుని గురించి విన్నామనుకో, చాలా వరకు మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. అందువల్ల కంపల్సరీగా భక్తుల సంగతి ఉండాలని ఇక్కడ చెప్తున్నాను అనమాట. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్
భావ సంశుద్ధ్యరిత్యేతత్ తపో మానస ఉచ్యతే. తపో మానస ఉచ్యతే. హరే కృష్ణ. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, జీవిత పవిత్రమును అన్నవి మనస్సునకు సంబంధించినటువంటి తపస్సులు. తృప్తి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి చెప్తున్నారు భగవంతుడు. ఏం చెప్తున్నారు? ఉన్న దాంతో తృప్తి పడడానికి మనం ప్రాక్టీస్ చేయాలి బాగా. సరళత్వం, సింపుల్గా ఉండాలి. అంటే ఇంకొక చోట సరళత్వం వచ్చింది, ఇక్కడ సరళత్వం వస్తూ ఉంటుంది. ఒక చోట సరళత్వం అనేది వచ్చి శరీరానికి సంబంధించిన సరళత్వం, ఇక్కడ సరళత్వం అంటే మనసుకు సంబంధించిన సరళత్వం. సరళత్వం మనసుకి ఏంటి అంటే, శరీరానికి సరళత్వం అంటే సింపుల్గా ఉండడం. అట్లా లేకుండా ఫుల్గా ఉండాలంటే ఫుల్గా కావాల్సినట్టు దిగేసుకుని టిప్ టాప్గా అన్నీ రెడీ చేసుకుని పోతూ ఉండొచ్చు అన్నమాట. మనసుకు సంబంధించిన సరళత్వం అంటే మామూలుగా ఉండడం. లేనిపోయిన ఎన్ని ఆలోచనలు ఎత్తునేసుకుని కుయ్యో మరో నెగేసుకుని ఆలోచన చేసి పడుతూ ఉంటాం. నిండిపోతూ ఉంటాయి, ఒకటి బయటప్పుడు కూడా దూకేస్తూ ఉంటాయి. అన్నీ నాకే వచ్చేస్తున్నాయి నేను బాధన అంటే అయ్యేం రాలా, మనమే అన్ని పెరుక్కొచ్చి వేసుకుంటున్నాం. ఏమన్నా వచ్చాలంటే మేయికమ్మి అనాలి కానీ వచ్చి దూకకూడదు. మన పర్మిషన్ లేకుండా లోపలికి దూకకూడదు. మైండ్లోకి మన పర్మిషన్ తీసుకో. మేయికమ్ వెయిట్ నేను పిలిచినప్పుడు రా. డోర్లు ఓపెన్ చేసి పెట్టేసి ఎవరైనా రావచ్చు అని అన్నీ మంచి చెడ్డ అన్నీ దూకేస్తాయి లోపలికి. చెక్ పాయింట్ పెట్టినామనుకో, ప్రతి ఒక్కరు మేయికమ్ మనం చూసి ఓకే రా, నువ్వు వద్దులే మళ్ళీ రాబో అంటే అలా మైండ్లోకి వచ్చే ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకునే దానికోసం ప్రయత్నం చేయడం అనేది సరళత్వం. తర్వాత మౌనం. కనపడిందల్లా ఏది బుద్ధి పుడుతుంది కంటిన్యూగా మాట్లాడిందే అవసరం లేదు. ఎంత అవసరమో అంత అవసరమే మాట్లాడడం అనేది మౌనం. మ్యాక్సిమం కంట్రోల్ చేసుకొని భగవంతుని నామం పలికేస్తా ఉండడం. నోరు ఎట్లా ఏదో మాట్లాడాలి, భగవంతుని నామం పలికేస్తాం అనుకో, ఆయనకు ఆనందం మనకు ఆనందం, ఫినిష్ జరిగిపోతూ ఉంటుంది. ఇంకా అన్నీ పెరిగిపోతూ ఉంటుంది మన పుణ్యం అంతా. సరేనా? కాబట్టి ఫ్రస్ట్రేషన్ వస్తుంది ప్రభుజీ, అన్ని లోపల పెట్టుకుని హరే కృష్ణ మాత్రమే చెప్తా ఉంటాను. మాతాజీకి అప్లై చేసుకుంటుంది. మీకు ఒక్కదానికి ఇది మొత్తం అందరికీ, నీకని కాదు అనుకోకండి ఎవరికి కూడా, నాకు కూడా. ఇంకొక విషయం చెప్తే అదిరిపోతారు మీరు రియల్గా. అది 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత పైన ఉండేది మనసు, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారము, తర్వాత చిత్తము, ఆ తర్వాత ఆత్మ వచ్చేస్తుంది. ఆత్మను వదిలిపెట్టేస్తే ఈ మొత్తం అంతా దేనికి సంబంధించినటి? ప్రకృతికి సంబంధించినటి. అర్థమైందా? అంటే ఆత్మ వీటన్నిటిని అరువు తెచ్చుకునింది. అర్థమైందా? అరువు తెచ్చుకొని వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నాం. భగవంతుడి దగ్గర మనం అందరము కూడా సచ్చిదానంద స్వరూపులం. ఎక్కడున్నాము? భగవంతుడి దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే 3-4 రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, భగవంతుడికి అందరూ లక్ష్మీదేవితో సహా అందరూ ఆయనకు వింజామర్లన్నీ వీస్తూ ఆయన వైభవంగా ఉంటే, అక్కడుండే కొంతమందికి నాకు కూడా ఆ మీద కూర్చొని నాకు వింజావేసులు వీస్తే బాగుండేమో అని కొంతమందికి అలా అనిపిస్తుందంట. ఆ భావన రావడం కూడా భగవంతుడిదే అంట కారణం. మామూలుగా అయితే రాకూడదు, కానీ ఆ భావన కూడా వచ్చింది అంటే భగవంతుడు ఏమనుకుంటున్నాడు, కొంతమందిని సెలెక్ట్ చేసి భౌతిక ప్రపంచంలోకి పంపాలనుకుంటాడంట. అట్లా భగవంతుని సంకల్పం ద్వారా కానీ లేదా వేలుకు వచ్చిన ద్వారా కానీ నేరుగా వచ్చినప్పుడు అలాంటివన్నీ అనుభవించే దానికోసంగా ఒక శరీరము, ఒక భావాలు, అవన్నీ ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినట్టు ఇప్పుడు చెప్పినాం చూడు. అంటే నీ మనసులో ఉండేటువంటి భావాలు పుడుతున్నాయి అంటే అది కూడా భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలో నుంచి వచ్చినట్టు. మనసులో నుంచి ఏదైనా ఒక భావం వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? మనసు ఎవరిది? అది ప్రకృతి. పని బుద్ధి ఎవరిది? ప్రకృతి. దాని మీద ఉండే అహంకారం కూడా ఎవరిది? ప్రకృతి. మొత్తం ఏంది ఎవరిది? నువ్వెవరు? ప్రకృతి కాదు. నువ్వు ప్రకృతి కావు, నువ్వు ఆత్మవే. కానీ ప్రకృతి అన్నీ నువ్వు అరువు తీసుకున్నావు టెంపరీగా. నేను వాడుకోవచ్చా అని చెప్పేసి వాటికి కట్టుబడిపోతున్నావు.
నా మనసులో ఇన్ని రకాల ఆలోచనలన్నీ ఉండా ఏం చేయాలో తెలియట్లేదు అంటే, తెలియట్లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు? మనసే. మనసే ప్రకృతిది. ఆ మనసులో ఉండే ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పేది మనసే. కంట్రోల్ చేయాల్సిన బుద్ధి సైలెంట్గా అయిపోయింది. నాకెందుకులే అన్నట్టు దాన్ని వాడటంలే మనము. ప్రభుజీ చెప్తాడు, మనకుండే బుద్ధిని మనము 1% కూడా వాడటం లేదంట. మనకుంది కదా బుద్ధి, దాన్ని 1% కూడా వాడలేదంట. 5% ఎవడైతే వాడతాడో 5% వాడతాడో అతను ఈ భౌతిక ప్రపంచంలో టాప్ మోస్ట్ సైంటిస్టులు, గొప్ప అబ్బా ఏమి మైండ్ బాగుంటారు చూసినావా, ఆ తెలివితేటలు ఉన్నాయంటారు చూసిన వాడు 5%, 4 నుంచి 5% వరకే వాడతారంట. త్రికాల జ్ఞానులు తెలిసిన ఉండదు, వాళ్ళు 40-50% కూడా వాడేస్తారు. 100% కూడా ఎవరుంటారు? కృష్ణ భగవానుడు మాత్రమే అన్నీ తెలిసినాడు. సరేనా? అందువల్ల మన బుద్ధినే వాడట్లే. ఆ బుద్ధి అనేది ఒకటి ఉండదని కూడా ఆడట్లేదు. మనసు చెప్పినట్టే తిప్పేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. మనసు ఏం చెప్తే అది చేసేయడం అంతే. తిరిగి ప్రశ్నించే క్వశ్చనే ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందువల్ల మన ప్రశాంత సౌమ్యత్వం, మనసును ప్రశాంతంగా పెట్టు. మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చేటప్పుడు వాటిని మనము కంట్రోల్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి. అర్జునుడు చెప్పినాడు, నేను గాలినైనా కానీ బంధిస్తాను, కానీ గాలిని బంధిస్తాను మనమా? పందిలే. అర్జునుడు నేను గాలినైనా బంధిస్తాను కానీ నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతాను, దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడతా ఉంది, ఏం చేయాలి కృష్ణ అంటే, భగవంతుడు ఏం చెప్పినాడు? అవును అర్జున, మనో నిగ్రహ దుర్లభం. మనసును నిగ్రహించడం అంత సులభం కాదు, ఇంపాసిబుల్ అయితే కాదు, సులభం కాదు, కష్టమే. అయినా కానీ అభ్యాసము వైరాగ్యం చేత నువ్వు కంట్రోల్ చేయొచ్చు అన్నాడు భగవంతుడు. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్ అంటే ఏంది? ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు లోపలికి ఒక మైండ్లోకి వచ్చింది, వద్దు అని చెప్పడమే ప్రాక్టీసు. వచ్చింది కాబట్టి నేను నా మనసులో ఆలోచనలన్నీ ఉన్నాయి, నేను ఎట్ట చేసుకోవాలి చెప్పకుండా అంటూ, వద్దు కొంతసేపు వెయిట్ చేయి అని చెప్పగలగడమే ప్రాక్టీస్. వైరాగ్యం సపరేట్గా రాదు, కంట్రోల్ చేసుకుంటే తర్వాత వచ్చే స్టెప్పే వైరాగ్యం అన్నమాట. కాబట్టి ఏం చెప్పినాడు? సరళత్వము, మౌనము ఉండాలి, ఆత్మనిగ్రహం ఉండాలి, తర్వాత జీవిత పవిత్రమనర్చున్నవి అన్నాడు. జీవితం పవిత్రమనర్చడం ఏంటి? ఏ పని అయితే మనసు చేస్తే మనం పవిత్రమైపోతామో అది చేయమని. ఏం చేసి వస్తుంది? నిత్యము నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళలో నేను ఉంటాను, నాలో వాళ్ళు ఉంటారు అంటాడు భగవంతుడు. భజితాం ప్రీతిపూర్వకం, నిత్యము, అనునిత్యము అని ఒకసారి అడుగుతాడు భగవంతుడు. నిత్యము అంటూ ఉంటాడు, సతతము అంటూ ఉంటాడు. ఎందుకు వాడతాడు అవన్నీ పదాలు? ఖాళీగా ఉన్నప్పుడల్లా మైండ్ని ఖాళీగా ఉంచకుండా లోపల భగవంతుని గురించి అట్లా థింక్ చేస్తూ ఉండడమో, లేకపోతే ఒక లీలల స్మరణ చేసుకోవడమో, భగవంతుడి నామం పలకడమో, భగవంతుడి సేవ గురించి అయినా కానీ 1-2 మాటలు రావచ్చు, నో ప్రాబ్లం, భగవంతుడికి ఏం చేస్తే బాగుంటుంది అనేది. భగవంతుడు కానీ అలా కొంచెంసేపు వచ్చితే రాగలిగితే మైండ్లోకి, అది పవిత్రం అనుస్తుంది అనమాట. ఇవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా చేస్తే మనసు ఏమవుతుంది? మానసిక తపస్సు చేసినట్టు అవుతాం. మానసిక తపస్సు కానీ పర్ఫెక్ట్ అయితే ఏమొస్తుంది? శారీరక తపస్సు కానీ పర్ఫెక్ట్ చేసి ఏమొస్తుంది మాతాజీ? శారీరకంగా పవిత్రంగా ఉంటేనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పరిస్థితులు, పరిసరాలు అన్నీ మారుతాయి. ఓకే, అన్నీ పవిత్రం అవుతాయి. మానసికంగా మాటలు పవిత్రమైతే వాళ్ళు ఏ చెప్తే అది సత్యమవుతుంది, వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అన్నా జరుగుతుంది. ఇంకొకటి మానసిక తపస్సులో కొంచెంసేపు ఉంది. మానసిక తపస్సు కానీ పరిపూర్ణమైతే మనసు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం తృప్తిగా ఉంచుకోవడం, సరళత్వంగా ఉంచడం, బయట నీటి రానియకుండా, అదేవిధంగా మౌనం అంటే అసలే పలకన ఉండడం అని కాదు, అనవసరమైన వాటి లోపలికి రాకుండా అవసరమైన వాటిని ట్రిగ్గర్ చేయడం అనమాట మైండ్లీ. మౌనము. తర్వాత ఆత్మనిగ్రహము అంటే ఏదైతే మనకు ఉన్నత స్థితికి పంపిస్తుందో దాన్ని అలో చేయడము, ఏదైతే మనకు ఉండే స్టేజ్లోంచి కింద పడేస్తుందో దాన్ని వద్దు అని చెప్పడం, అది ఆత్మనిగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్వీట్ అంటే ఇష్టం,
ఒకటి తింటే ఓకే, 5-6 కావాలంటది మనసు. వద్దు అని చెప్పడమే ఆత్మనిగ్రహం. హరే కృష్ణ. మానసిక తపస్సు పర్ఫెక్ట్ అయితే ఏమి లాభం? మానసిక తపస్సు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతుందో మనసులో మనం ఏది అనుకుంటామో అది జరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ పర్ఫెక్ట్గా చేస్తామో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మనసులో నేను మాలే వాళ్ళు పోయింటే బాగుండు అని అనుకునేటప్పుడు టక్కని ఎవరో ఒకరు వచ్చి నేను మానేయబోతున్నా, ఏమన్నా వస్తావా పెట్టుకోబోతా అంటాను. ప్లాన్ ఏం చేయలే, మనం అనుకున్నాము పోయింటే బాగుండు, మళ్ళీ ఎలాంటి జమియా పోయింటే బాగుండు, నేను జమియా పోతున్నా అవి వస్తాను ఏమన్నా. మన మనస్సును పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఉంటామో మనసులో వచ్చే ఆలోచనలకు అనుకూలంగా ప్రకృతి మనకు అనుకూలిస్తూ ఉంటుంది. ప్రకృతి దాసోహం ఉంటుంది అన్నమాట. సరేనా? ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి, బాగుంటుంది. ఇందుకే తపస్సు అనేది. అందుకు తపస్సు చేస్తే అన్నీ పొందుతారంటే అది ఈ చెయ్యాలి. చేసినప్పుడు మనం పొందుతాం అన్నమాట. పొందుతామంటే ఇచ్చేది ఎవరు? ప్రకృతే. అవి అనుకూలిచ్చేస్తాం. కాబట్టి శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు ఈ 3 పర్ఫెక్ట్ అయితే ఏమంటారు? ఈ 3ని కలిపి ఒక పదం అంటూ ఉంటారు అందరూ, ఇలా ఉండాలి అని. ఏమంటారు? త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ, 3 అంటే 3, కరణాలు అంటే చేయడం. 3 రకాలుగా చేస్తారు. ఏంటి? శరీరంతో చేస్తారు, నోటితో మాటలతో చేస్తారు, మనసుతో చేస్తారు అన్నమాట. ఈ 3 పర్ఫెక్ట్ అయితే ఏమంటారు? త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ త్రికరణ శుద్ధి అనేది వచ్చిందంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టు అనమాట. హరిబోల్. భగవంతుడి కృపతో మనకు ఆ త్రికరణ శుద్ధి ప్రసాదించమని చెప్పేసి భగవంతుని గురుదేవులను ప్రార్థించుకుంటూ ఒక మాల చేద్దాం. హరే కృష్ణ. ఓం